ఇవాళ రేపు కుప్పంలో చంద్రబాబు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అభివృద్ధి పనులు పార్టీ శ్రేణులతో మమేకం. చెవిరెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం. గరికపాడు చెక్పోస్టు దగ్గర పట్టుబడ్డ నగదుపై ఆరా. వెంకటేష్ నాయుడు ద్వారా డబ్బు తరలింపుపై ప్రశ్నలు. అన్ని కేసుల్లో వల్లభనేని వంశీకి బెయిల్. ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో అరెస్ట్. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. అన్ని హాస్టళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించాం. హోంమంత్రి అనిత కామెంట్స్. ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ. గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనం పేరిట నిర్వహణ. హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు ఖర్గే. బనకచెర్లపై ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. తమ వాదనతో కేంద్రం ఏకీభవించింది. రాష్ట్రానికి బీఆర్ఎస్ అన్యాయం చేసిందన్న ఉత్తమ్. కదిరిలో సిబిఐ అధికారుల తనిఖీలు. వైసీపీ నేత హరిప్రసాద్ ఇంట్లో సోదాలు. ఎంబీబీఎస్ సీట్లలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. హైదరాబాద్ లో కొత్తగా మాన్సూన్ టీమ్స్. ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసిన హైడ్రా. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు. జూరాల ప్రాజెక్టుపై హైలెవెల్ రోడ్డు బ్రిడ్జ్. నందిమల్ల నుంచి రేవులపల్లి వరకు నిర్మాణం. 121 కోట్లకు పరిపాలన అనుమతులు. పట్టాభిరామ్ మృతిపై సీఎం సంతాపం. ప్రజలను జాగృతం చేయడానికి కృషి చేశారు. ఇంద్రజాల విద్య ప్రత్యేకమన్న రేవంత్ రెడ్డి. తలకొండపల్లి తహసీల్దార్ ఆఫీస్ పై ఏసీబీ దాడి. రైతు భూ సమస్యకు 1,50,000 డిమాండ్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. వర్షానికి రోడ్డు బురదమయం. నాట్లు వేసి నిరసన తెలిపిన స్థానికులు. మంచిర్యాల జిల్లా పొట్టియాలలో ఆందోళన. తిరుమలలో చిరుత కలకలం. అన్నమయ్య భవన్ సమీపంలో తిష్ట. కంచె దాటి వచ్చినట్టు గుర్తించిన భక్తులు. మొదలైన అమర్నాథ్ యాత్ర. బేస్ క్యాంపుల నుంచి కదలిన భక్తులు. ఆగస్టు 9 వరకు నిర్వహణ. విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ. ఇవాల్టి నుంచి 8 రోజుల టూర్. 5 దేశాల్లో పర్యటన. ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రజా ఉద్యమం. డిజిటల్ ఇండియాపై ప్రధాని మోదీ కామెంట్. 10 ఏళ్ల ప్రోగ్రాం పురోగతి వెల్లడి. కర్ణాటక సీఎం మార్పు లేదన్న హైకమాండ్. తనకు ఎవరి మద్దతు అవసరం లేదన్న డీకే. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కు షోకాస్ నోటీసులు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న బంగ్లాదేశ్. పాక్, చైనా దేశాలతో స్నేహం. గంగా జలాల సంధిని రద్దు చేసే యోచనలో భారత్. మహమ్మద్ షమీకి కోల్కతా హైకోర్టు షాక్. భార్య కూతురుకు నెలకు 4 లక్షలు చెల్లించాలని ఆదేశం. 2018 నుంచి ఇవ్వాలని సూచన.